ఒకసారి గౌతమ బుద్ధ తన శిష్యులతో కలిసి సంస్థానానికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి చెట్టు కిరణాల వద్దకు వచ్చాడు. ఆయన బుద్ధ వాళ్ళ శిష్యులతో ముందుకు వెళ్లడం చూశాడు. అప్పుడే ఆ వ్యక్తి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. అది చూసి బుద్ధ మరియు వాళ్ళ శిష్యులు అక్కడే ఆగారు. ఆ వ్యక్తి వారి వద్దకు వచ్చి చెడు మాటలు మాట్లాడారు. వారు వేసుకున్న దుస్తుల్ని, వాళ్ళ ఆచార్యని అవమానించాడు. అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. కానీ బుద్ధ మాత్రం చాలా కామ్ గా ఉన్నారు. అది చూసి శిష్యులకు ఇంకా చాలా కోపం వచ్చింది. వాళ్ళలో ఒక శిష్యుడు ఇలా అన్నాడు, ఆయన అన్ని మాటలు అన్నా కూడా ఎందుకు స్పందించలేదు అని. వాళ్ళలో ఒక శిష్యుడు బుద్ధాని వదిలి బయలుదేరడం ప్రారంభించాడు. ఆ శిష్యుడు ఇలా అన్నాడు, ఎవరైనా వ్యక్తి వచ్చి అవమానిస్తారు కానీ మీరు ఏమన్నారని. ఇది విన్నాక బుద్ధుడు ఇలా అన్నారు, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మీకు బహుమతి ఇచ్చినప్పుడు అది మీరు అంగీకరించకపోతే ఆ బహుమతి ఎవరిదైతుంది. ఆ శిష్యుడు అన్నాడు, ఎవరు ఆ బహుమతి తెచ్చారో వారిదే అని. అదేవిధంగా ఆ వ్యక్తి అవమానం చేసినప్పుడు అది నేను అంగీకరించలేదు. ఇప్పుడు చెప్పండి, ఆయన అన్న మాటలు ఎవరిదే? అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు, ఆ వ్యక్తిదే అని. తర్వాత బుద్ధుడు అన్నాడు,